Okay, ma. Yes. Next area ఏంటమ్మా reclassification of investments. Reclassification means what? No, change in its classification. Correct? No, that you call it as a reclassification of investment. Let's say you purchased long-term investments. I mean, at the time of purchase, your intention is hold for a longer period. You classified as long-term investments. Later, you change your mindset. You don't want to hold for a longer period. You want to hold for only shorter period. Then you need to reclassify from long-term investment to current investment. Vice versa. Means what, sir? At the time of purchase, your intention is to hold for shorter period. You classified as current investment. Later, you changed your mindset. You want to hold for a longer period. It means what, Nana? Change your reclassification from current investment to long-term investment. But మన డ్యూటీ ఏంటి ఇక్కడ, మన రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఇన్ కేస్ ఆఫ్ రీక్లాసిఫికేషన్, వాట్ వాల్యూ ఐ నీడ్ టు క్యారీ ఫ్రమ్ వేర్ టు వేర్? ఫ్రమ్ కరెంట్ టు లాంగ్ టర్మ్కి ఎంత పంపించాలి, లాంగ్ టర్మ్ టు కరెంట్ ఎంత పంపించాలి, దాట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. నానా, కరెంట్ టు లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఏది కిల్ అవుతుంది? కరెంట్ కిల్ అవుతుంది. అంటే కరెంట్ ఈస్ నో మోర్, రైట్? ఫైనలీ వాల్యూ ద కరెంట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్. చెప్పనా, ఏ ఇన్వెస్ట్మెంట్స్ కొన్నారు? కరెంట్ ఇన్వెస్ట్మెంట్ కొన్నారు. ఎక్కడికి చేంజ్ చేయాలనుకుంటున్నారు? లాంగ్ టర్మ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. చేంజ్ డేట్ నా, దిస్ చేంజ్ డేట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఏ, ఏమనాలి? ఈ చేంజ్ డేట్నే రీక్లాసిఫికేషన్ డేట్ అనాలి. ఈ చేంజ్ డేట్ని ఐ కాల్ ఇట్ యాజ్ రీక్లాసిఫికేషన్ డేట్. ఈ రోజు ఏం చేయండి అన్న, అసర్టైన్ ఫైనల్గా ఎవరిని వాల్యూ చేయాలి అన్నా? చేంజ్ డేట్ ఈస్ నథింగ్ బట్ రీక్లాసిఫికేషన్ డేట్. ఈరోజు ఎవరిని వాల్యూ చేయాలి? ఎవరు పోతున్నారు ఇక్కడ? ఎవరు కిల్ అవుతున్నారు? ఫైనల్లీ ఎవరిని వాల్యూ చేయండి? కరెంట్ ఇన్వెస్ట్మెంట్ని వాల్యూ చేయండి. వాట్ ఈస్ ద వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్? కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ, విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఏ రోజు మార్కెట్ వాల్యూ ఇది? బ్యాలెన్స్ షీట్ డేట్ మార్కెట్ వాల్యూ కాదు. ఏ రోజు మార్కెట్ వాల్యూ? యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్. సో అసర్టైన్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్. అవుట్ ఆఫ్ దిస్ టు విచ్ ఎవర్ ఈస్ యూ గెట్ సమ్ వాల్యూ, రైట్? ఈ వాల్యూకే క్యారీ చేయండి. గుర్తుంటుందా ప్రొవిజన్? ఎలా గుర్తుపెట్టుకుంటారు? పోయేది ఎవరు? పోయే ఇన్వెస్ట్మెంట్స్ని ఫైనల్గా ఏం చేయండి అన్న? వాల్యూ చేయండి. పోయే ఇన్వెస్ట్మెంట్, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్, ఏ రోజు ఫేర్ వాల్యూ కావాలి? రీక్లాసిఫికేషన్ డేట్, విచ్ ఎవర్ ఈస్ లోవర్ యూ గెట్ సమ్ వాల్యూ, రైట్? దట్ వాల్యూ నీడ్ టు క్యారీ. రివర్స్ ఏంటి చెప్పనన్నా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి రీక్లాసిఫై చేస్తున్నాం? కరెంట్ ఇన్వెస్ట్మెంట్గా చేస్తున్నాం. ఇక్కడ పోయేది ఎవరు? లాంగ్ టర్మ్. జనరలీ వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్? కాస్ట్కే. బట్ ఒకవేళ పాస్ట్లో డిక్లైన్ అయ్యి ఉంటే పర్మనెంట్ వాల్యూ రాసుంటావు కదా, అందుకే వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏంటన్నా? కాస్ట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. నో ఫేర్ వాల్యూ నాన్న, కాస్ట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. వెన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్, అసలు పాస్ట్లో పర్మనెంట్ డిక్లైనే లేదనుకోండి అమ్మా, కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్. ఒకవేళ పాస్ట్లో పర్మనెంట్ డిక్లైన్ ఉంటే కాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్. ఐ థింక్ మహేశ్వరి మీరు ఫాలో అయ్యారా? ఒకసారి చెప్పండి. సి ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డోంట్ సి ఫేర్ వాల్యూ చూడదు. ఎందుకంటే జనరల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్టే కదా. ఒకసారి క్విక్గా చెప్పండి అమ్మా. దీని మీద సమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అటెంప్ట్ చెప్పనా? ఎక్కడి నుంచి ఎక్కడికి రీక్లాసిఫై చేస్తున్నాం? కరెంట్ టు లాంగ్ టర్మ్. రిప్ ఎవరికి? రిప్ స్టాండ్స్ ఫర్ రెస్ట్ ఇన్ పీస్. ఓకే, రిప్ ఎవరికి నాన్న? కరెంట్ ఇన్వెస్ట్మెంట్. ఫైనల్గా ఎవరిని వాల్యూ చేయాలి? యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్ ఎవరిని వాల్యూ చేయాలన్నా? కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ని వాల్యూ చేయండి. యూ గెట్ సమ్ వాల్యూ, రైట్? దట్ వాల్యూ నీడ్ టు క్యారీ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ క్యారీ చేయండి. నేను చెప్పనా, కరెంట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ పాలసీ ఏంటి? యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్, కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్, ఆర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోవర్. యూ గెట్ సమ్ వాల్యూ, రైట్? ఆ వాల్యూని ఇక్కడ పంపించండి. ఇష్యూ లేదు కదా. ఎస్, కమ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. టూ వాటమ్మా, ఎక్కడికి వరుస్తున్నాం? కరెంట్ ఇన్వెస్ట్మెంట్. నానా ఇక్కడ ఈ రోజు వరకు లాంగ్ టర్మే కదా, ఈ రోజున వాల్యూ చేయండి. జనరల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్టే కదా, ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. నేనేమంటానంటే కాస్ట్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్. వెన్ కాస్ట్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్, if no permanent decline in past, then the cost
ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ పర్మనెంట్ డిక్లైన్ ఉందనుకోండి అమ్మా, కాస్ట్ వేరు క్యారింగ్ అమౌంట్ వేరు, సో అదే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో గివ్ సమ్ సాల్వ్ చేయండి అమ్మా బేస్డ్ ఆన్ దిస్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఎస్. No questions based on reclassification అమ్మా are there? యా చూడండి అన్న, ఇది blue chip right equity investments want to reclassify its investment according to AS 13 revised. ఓకేనా? State the value at which investments have to be reclassified in the following cases. Long term investments in company A costing ఎంత 8.5 lakhs are to be reclassified as current investment. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎక్కడ కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు? కరెంట్ ఇన్వెస్ట్మెంట్. ఫైనల్గా ఎవరిని వాల్యూ చేయాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద పాలసీ ఇక్కడ? కాస్ట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ద కంపెనీ హ్యాడ్ రిడ్యూస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ టు 6.5 lakhs టు రికగ్నైజ్ అదర్ దెన్ టెంపరీ డిక్లైన్. అదర్ దెన్ టెంపరీ డిక్లైన్ అంటే ఏంటమ్మా? పర్మనెంట్ డిక్లైన్. కాస్ట్ ఎంత ఉంది? 8.5 lakhs. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 6.5. నీకు మార్కెట్తో పని ఉంటుందా? నో. కాస్ట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ 8 or 6.5 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఎంత? నీకు 6.8తో పనే లేదు, ఫెయిర్ వాల్యూతో పనే లేదు. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? ఏ వాల్యూ క్యారీ చేయాలి? 6.5 కదా. సో తర్వాత ఏంటన్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కంపెనీ బి కాస్టింగ్ ఎంత? 7 lakhs ఆర్ టు బి రీక్లాసిఫైడ్ యాజ్ కరెంట్. మళ్ళీ లాంగ్ టర్మ్ టు కరెంట్ ఎలా రీక్లాసిఫై చేయాలన్నా? సేమ్ కాస్ట్ ఆర్ క్యారింగ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఫెయిర్ వాల్యూతో పని ఉంటుందా? నో. బట్ బుక్ వాల్యూ కూడా ఎంత ఉంది? 7 lakhs. ఎందుకు కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు బుక్ వాల్యూ అమ్మా? దెర్ ఈస్ నో పర్మనెంట్ డిక్లైన్ ఇన్ పాస్ట్. పాస్ట్లో దెర్ ఈస్ నో పర్మనెంట్ డిక్లైన్. ఆ కేసులో ఏంటి? యువర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్. కాస్ట్ ఎంత? 7 lakhs. క్యారింగ్ అమౌంట్ ఎంత? 7 lakhs విచ్ ఎవర్ ఈస్ లోవర్. అంటే ఎంత రీక్లాసిఫై చేయాలి? 7 lakhs. కమ్ టు థర్డ్ కేస్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 10 lakhs. దే వాంట్ టు రీక్లాసిఫైడ్ యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ టు రీటైన్ దెమ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? కరెంట్ టు లాంగ్ టర్మ్. పోయేది ఎవరు? కరెంట్ ఇన్వెస్ట్మెంట్. ఫైనల్గా ఎవరిని వాల్యూ చేయాలి? కరెంట్ ఇన్వెస్ట్మెంట్. అంతే కదా. వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్? కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోవర్. కాస్ట్ ఎంత? 10 lakhs. ఫెయిర్ వాల్యూ ఎంత? 12 lakhs విచ్ ఎవర్ ఈస్ లోవర్. అంటే ఎంతకి? 12 lakhs. 12 lakhs 10 lakhs? 10 lakhs. 10 or 12 విచ్ ఎవర్ ఈస్ లోవర్. 10. ఓకేనా? రైట్. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? మీకు తెలిసిందే కదమ్మా, ఇది ఏంటిది? ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఎన్ని టైప్స్ నానా? ఇన్కమ్
ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఎనీ టైప్స్? 2 types. ఏంటది? ప్రీ అక్విజిషన్ ఇన్కమ్, పోస్ట్ అక్విజిషన్ ఇన్కమ్. టెల్ మీ నాన్న, వాట్ ఈస్ అవర్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రీ అక్విజిషన్ ఇన్కమ్? ఇది రికవరీ ఆఫ్ కాస్ట్. యూ సపోజ్ టు రెడ్యూస్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి. ఇన్కమ్ అక్రూడ్ ఆర్ earned బిఫోర్ అక్విజిషన్ బట్ రిసీవ్డ్ వాట్ ఆఫ్టర్ అక్విజిషన్. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ రికవరీ ఆఫ్ కాస్ట్. సో రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎంట్రీ బ్యాంక్ టు ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. పోస్ట్ అక్విజిషన్ ఇన్కమ్ ఏంటమ్మా? ఇన్కమ్ అక్రూడ్ earned ఆఫ్టర్ అక్విజిషన్ బట్ రిసీవ్డ్ ఆల్సో when you earn after acquisition, when you received after acquisition, it is a income, treated as a income, credited to what? P&L. Entry ఏంటమ్మా? బ్యాంక్ టు ఇన్కమే కదా, ఇన్కమ్ టు P&L. ఓకేనా నాన్న? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేశారు, యూ కాల్ ఇట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీ. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం బిల్డింగ్లో? టు ఎర్న్ రెంటల్ ఇన్కమ్. అలాంగ్ విత్ దట్ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ సమ్ క్యాపిటల్ అప్రిషియేషన్. ఎస్ ఆర్ నో? సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీ ఇనిషియల్గా దేనికి రికార్డ్ చేస్తాం? కాస్ట్కి రికార్డ్ చేస్తాం. సబ్సిక్వెంట్గా ఎలా రికగ్నైజ్ చేయాలి? నాట్ యాజ్ పర్ AS 13, యాజ్ పర్ AS 10 కాస్ట్ మోడల్ ఫాలో అవ్వాలి. మీరు బిల్డింగ్ కొన్నారు, రెంట్కి ఇచ్చారు, దీన్ని ఏమనాలి? బిల్డింగ్ అని. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీ అనాలి. మీ బిజినెస్ పర్పస్ వాడుకోవట్లేదు. ఈ బిల్డింగ్ మీకు ఏం జనరేట్ చేస్తుంది? రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇనిషియల్గా దేనికి రికగ్నైజ్ చేస్తారు? ఈ బిల్డింగ్ని కాస్ట్కి రికగ్నైజ్ చేస్తారు. సబ్సిక్వెంట్గా కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ అనే కాన్సెప్ట్ తేవద్దు. బిల్డింగ్ కదా, డిప్రెసిబుల్ నాన్ డిప్రెసిబుల్ అసెటా? కానీ ఏ స్టాండర్డ్ ప్రకారం అకౌంట్ చేయాలి? సబ్సిక్వెంట్ రికగ్నిషన్. AS 10 ఏ మోడల్? కాస్ట్ మోడల్. బిల్డింగ్కి వెళ్ళి ఏం మైనస్ చేయాలి? డెప్రిసియేషన్ మైనస్ చేయాలి. నేను ఏం చెప్పాను విన్నావా? నువ్వు ఎంప్లాయీ, నీ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉంది, ఒక బిల్డింగ్ ఉన్నావు, బిల్డింగ్ ఈమెకు రెంట్కి ఇచ్చినావు. ఆమె ఎవ్రీ మంత్ నీకు ఏం పే చేస్తుంది? రెంట్ పే చేస్తుంది. ఆ బిల్డింగ్ నీకేంటి? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీ. ఆ బిల్డింగ్ నీకు ఏం ఇన్కమ్ ఇస్తుంది? రెంటల్ ఇన్కమ్ ఇస్తుంది. ఇనిషియల్గా దేనికి రికార్డ్ చేస్తావు? ఆ బిల్డింగ్ని ఇనిషియల్గా దేనికి రాస్తుందన్నా? కాస్ట్. సబ్సిక్వెంట్గా దేనికి రాయాలి? దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనే కాన్సెప్ట్ లేదు. బిల్డింగ్ కదా, ఏ స్టాండర్డ్ ప్రకారం సబ్సిక్వెంట్ రికగ్నైజ్ చేయాలి? AS 10. AS 10లో ఏ మోడల్? కాస్ట్ మోడల్. అంటే ఆ బిల్డింగ్ని ఎలా రాయాలి? ఒరిజినల్ కాస్ట్ మైనస్ డెప్రిషియేషన్. ఓకేనా? అది. నెక్స్ట్ డిస్పోజ్ చేసినప్పుడు ఏంటన్నా? ఇన్వెస్ట్మెంట్ని డిస్పోజ్ చేసినప్పుడు ఏంటి? ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? ప్రాఫిట్ ఆర్ లాస్. నెట్ సేల్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఈక్వల్ టు నెట్ సేల్ మైనస్ కాస్ట్. నెట్ సేల్ అంటే సేల్ వాల్యూకి వెళ్ళి మైనస్ వాట్? బ్రోకరేజ్ మైనస్ వాట్? ట్యాక్సెస్. నాన్న ఈ గైడెన్స్ నోట్ వచ్చు కదా మీ అందరికీ? సార్ నో చేశారా ఈ గైడెన్స్ నోట్? సరే నాన్న, గైడెన్స్ నోట్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటమ్మా? నీ బిజినెస్ ఏంటి? నీ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడమ్మా, గైడెన్స్ నోట్ ఈస్ అప్లికేబుల్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హెల్డ్ ఇన్ స్టాక్ ఇన్ ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. స్టాక్ ఇన్ ట్రేడ్ షుడ్ బి ఏ సెక్యూరిటీస్, షేర్స్, డిబెంచర్స్, బాండ్స్. ఇప్పుడు సెక్యూరిటీస్ హెల్డ్ యాజ్ ఎ స్టాక్ ఇన్ ట్రేడ్ అయితే AS 13, AS 2 నాట్ అప్లికేబుల్. దేని ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి? గైడెన్స్ నోట్ అప్లికేబుల్ చేయాలి. ఎగ్జాంపుల్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ దర్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్స్, సేల్ ఆఫ్ కార్స్. సార్ నో. మరి వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఏ స్టాండర్డ్ అప్లికేబుల్ అవుతుంది? AS 13 అప్లికేబుల్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నూతన్ ఉన్నాడు. నూతన్ బిజినెస్ ఈజ్ వాట్? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. అండ్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏంటి? బై ద షేర్స్ అండ్ సెల్ ద షేర్స్. అప్పుడు ఏం చేయాలన్నా? ఆయనకి ఏం అప్లికేబుల్ అవుతుంది? AS 13 అప్లికేబుల్ అవ్వదు. ఏం అప్లికేబుల్ అవుతుంది? గైడెన్స్ నోట్ అప్లికేబుల్ అవుతుంది. A లిమిటెడ్ దర్ ప్రిన్సిపల్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ వాట్ నాన్న? బయింగ్ అండ్ సెల్లింగ్. అప్పుడు నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి? కొని అమ్మడమే కదా నాన్న. ఏం కొంటాం? షేర్స్. ఏం అమ్మేస్తాం? షేర్స్ అమ్మేస్తాం. దట్ ఈస్ యువర్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఓకేనా? సో స్టాక్ ఇన్ ట్రేడ్ అన్నప్పుడు గైడెన్స్ నోట్ అప్లికేబుల్ అవుతుంది. మరి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి? అకౌంటింగ్ ట్రీట్మెంట్ పర్పస్ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బ్రాడ్లీ డివైడ్ ఇన్ 2 types కదా. ఏంటది? ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్, నెక్స్ట్ ఏంటన్నా? వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీతో పని లేదు. యువర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రిమైన్స్ వాట్? సేమ్. ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ అండ్ బాండ్స్. మొత్తం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 3 stages ఉన్నాయి. స్టేజ్ 1 ఏంటి? పర్చేజ్. స్టేజ్ 2 ఏంటి? ఇంట్రెస్ట్. స్టేజ్ 3 సేల్. పర్చేజ్ ఏ బేస్ మీద చేయొచ్చు? కమ్ ఇంట్రెస్ట్, ఎక్స్ ఇంట్రెస్ట్, నో కమ్, నో ఎక్స్. అంటే ఏంటమ్మా?
కమ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కోటెడ్ ప్రైస్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది? కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆల్వేస్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? ఫ్రమ్ లాస్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే దీనికి మనం ఏం చెప్తాం? టైం స్కేల్ ఓపెన్ చేసుకుంటాం కదా, ఆల్వేస్ యూ సపోజ్ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ లాస్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్. అంటే నువ్వు పర్చేజ్ చేసిన ప్రైస్లో ఏమి ఇంక్లూడ్ అయింది? కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్. నువ్వు రెండింటిని ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. కరెక్ట్ నో? కమ్ ఇంట్రెస్ట్ మీన్స్ క్యుములేటివ్. ఇట్ ఇంక్లూడ్స్ వాట్ నాన్న? కోటెడ్ ప్రైస్ ఇంక్లూడ్స్ కాస్ట్ ప్లస్ interest accrued. We need to split cost portion and interest portion. Brokerage should be charged on ఏ ప్రైస్ కి బ్రోకరేజ్ యాడ్ చేయాలి? కోటెడ్ ప్రైస్ కే బ్రోకరేజ్ యాడ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు వాట్ నాన్న? కమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ మైనస్ అక్రూడ్ ఇంట్రెస్ట్. హౌ టు క్యాలిక్యులేట్ అక్రూడ్ ఇంట్రెస్ట్ అమ్మా? నెంబర్ ఆఫ్ డిబెంచర్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ రేట్ ఇంటూ టైం ఫ్యాక్టర్. ఈ టైం ఫ్యాక్టర్ ఎప్పటి నుంచి అప్లై చేయాలి? నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ లాస్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్ నుంచి. అరే వెరీ సింపుల్ యార్. ఇది ఆల్రెడీ మీకు రెగ్యులర్గా డిస్కషన్ అయింది కదా, కమ్ ఇంట్రెస్ట్. నో ఐడియా. సరేరా బాబు. అమ్మా ఒక విషయం చెప్పండి, నేను 100 పెట్టి డిబెంచర్ కొన్నాను, అజూమింగ్ ఫేస్ వాల్యూ ఆల్సో 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. కంపెనీ ప్రామిస్ టు పే ఇంట్రెస్ట్ అని పట్టినా ఎవ్రీ 6 months. ఫస్ట్ 6 months ఎప్పుడు? 30th June. నెక్స్ట్ 6 months ఎప్పుడు? 31st December. అంతేనా? ఫేస్ వాల్యూ ఆఫ్ డిబెంచర్ ఎంతమ్మా? 100. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అమ్మా? 6 months కంప్లీట్ అయింది అనుకోండి, 1 డిబెంచర్ ఇంటూ 100 ఇంటూ 12% ఇంటూ 6/12. అంతే కదా? ఎంత ఇంట్రెస్ట్? 6 rupees. నానా ఈ 6 rupees ఎలా అక్రూ అయిందో తెలుసా? మొత్తం 30th Juneకే అక్రూ అవ్వలేదు. ఈ 6 rupees ఈస్ అక్రూడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. అంటే డివైడ్ బై 6 కదా. అంటే ఎవ్రీ మంత్ జనవరి అయిపోగానే ఎంత అక్రూ అయ్యావు? 1 rupee. జూన్ ఫెబ్ అయిపోగానే ఎంత అక్రూ అయ్యావమ్మా? 1 more rupee. మార్చ్ అయిపోగానే ఎంత అక్రూ అయ్యావు? 1 more rupee. నెక్స్ట్ ఏంటన్నా? ఏప్రిల్ అవ్వగానే ఎంత అక్రూ అయ్యావు? 1 more rupee. తర్వాత ఏంటి? మే అయిపోగానే 1 more rupee. జూన్కి 1 more rupee. అంటే ఈ 6 rupees ఈజ్ నాట్ ఎర్న్డ్ ఇన్ ఏ సింగిల్ డే. ఈ 6 rupees ఈజ్ ఎర్న్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. నాన్న ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఏమైంది? అక్రూ అయింది, బట్ నాట్ డ్యూ. ఎప్పుడు డ్యూ అయింది? అది 30th June అయింది. ఇమీడియట్గా కంపెనీ మనకు 30th Juneకి ఎంత అమౌంట్ పే చేస్తుంది? 6 rupees పే చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో నువ్వు 1st July కొన్నావు అనుకోండి, వాడికి ఏం ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు నీకు అమ్మే పర్సన్ ఏం చేశాడు? నీకు అమ్మే పర్సన్ ఆల్రెడీ ఏం చేశాడు నాన్న? కంపెనీ నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. ఒకవేళ నువ్వు రైట్ 1st June కొంటున్నావు ఇన్వెస్ట్మెంట్స్, 1st June ఇన్వెస్ట్మెంట్ కొంటున్నావు అమ్మా, ఎన్ని మంత్స్ వాటి చేతిలో ఇంట్రెస్ట్ అక్రూ అయింది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. అంటే 5 months ఇంట్రెస్ట్ నీ నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. నీ నుంచి ఎంత కలెక్ట్ చేసుకుంటాడు? 100 కాదు, ఎంత? 105. ఈ 105లో దెర్ ఇస్ 2 components ఉన్నాయి. ఏంటది? కాస్ట్ ఎంత? 100. ఇంట్రెస్ట్ ఎంత? 105. ఎంట్రీ ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎంత రాయాలి? 100. ఇంట్రెస్ట్ ఎంత రాయాలి? 5. టు బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 105. బ్రోకరేజ్ అంటే దేని మీద ఛార్జ్ చేయాలి? బ్రోకరేజ్ ఆల్వేస్ ఛార్జ్డ్ ఆన్ కోటెడ్ ప్రైస్ మీదనే ఛార్జ్ చేయాలి. ఇక్కడ ఎంత కోట్ చేసాం? ప్రైస్ 105 కదా. ఈ 105 మీదనే యూ సపోజ్ టు అప్లై వాటమ్మా? బ్రోకరేజ్. ఓకేనా? కోటెడ్ ప్రైస్ మీదనే వి సపోజ్ టు అప్లై ది బ్రోకరేజ్. ఓకేనా? సో అది ఎక్స్ ఇంట్రెస్ట్ మీద కోట్ చేసాం అనుకోండి, కోటెడ్ ప్రైస్ డస్ నాట్ ఇంక్లూడ్ వాట్ నానా? ఇంట్రెస్ట్. డజన్ మీన్ ఇంట్రెస్ట్ నువ్వు వేవ్ చేయవు. ఇంట్రెస్ట్ ఈస్ కలెక్టెడ్ సపరేట్గా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటావు. దట్ ఈస్ ఎక్స్ ఇంట్రెస్ట్. అప్పుడు ఎంట్రీ ఏం రాదాం? సేమ్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇంట్రెస్ట్ అకౌంట్ టు బ్యాంక్. బట్ ప్రాబ్లం ఏంటి? ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే కోటెడ్ ప్రైస్లో ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఒక సమ్ చేద్దాం ఆగండమ్మా, సో దట్ వి గెట్ సమ్ క్లారిటీ. అదర్వైజ్ మీకు ఏదో చెప్పినట్టుంది. చూడండమ్మా, మీకు పర్ఫెక్ట్ అయ్యే చాప్టర్ 90% వచ్చు.
ఇంకా 10% ఏం పాపం చేసింది? యా చూడన్నా సమ్ చదవండి. ఓకే, చేశారా అమ్మా? ఇస్తాను, మీరు కూడా చేయండి. ఓకే, చెప్పనా? మిసెస్ వై లిమిటెడ్ ఇష్యూడ్ వాట్, ఎంత పర్సెంటేజ్ డెబెంచర్స్ ఆఫ్ ₹100 ఈచ్. ఇంట్రెస్ట్ పేబుల్ ఈస్ వాట్, హాఫ్ ఇయర్లీ. ఎప్పుడన్నా 30th September, 31st March ఎవ్రీ అకౌంటింగ్ ఇయర్. 1st December మిసెస్ బుల్ అండ్ బేర్ పర్చేస్డ్ వాట్ నాన్న, ఎంత కొన్నాం? 10,000 డెబెంచర్స్ at 101 x interest price. Also paying brokerage 1% of x interest amount at on purchase. On 1st March 2023, the firm sold all these debentures at 103 x interest. Again by buying brokerage is what nana 1% x interest amount. Prepare investment account in the books of Mrs. Bull and Bear for the period 1st December నుంచి ఎప్పటి నుంచి వరకు నాన్న? 1st March వరకు. ఫస్ట్ చూడండి, ఈ సమ్ ఎలా చేయాలంటే ఫస్ట్ టైం స్కేల్ వేసుకోవాలమ్మా. టైం స్కేల్ ఎందుకంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఇంట్రెస్ట్ కదా. సో ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ డేట్స్ అప్డేట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇస్తుంది కంపెనీ? వాట్ ఆర్ ద ఇంట్రెస్ట్ డేట్స్ అమ్మా? 30th September, 31st March, ఇలా ఇంట్రెస్ట్ రాసుకోండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆల్వేస్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి? నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ లాస్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్ నుంచి. నేను ఎప్పుడు కొంటున్నాను? ఈ కంపెనీ ఎప్పుడు కొంటుందమ్మా ఫర్ ద ఫస్ట్ టైం?
when this company is purchasing for the first time అమ్మా 1st December 2022 అంతేనా? యా 1st December ఉంటుంది. ఎన్ని డిబెంచర్స్ కొన్నాం? 10,000 కొన్నాం. మనకు అమ్మిన సోకాల్డ్ పర్సన్ లాస్ట్ టైం ఎప్పుడు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నాడమ్మా? ఈ డేట్ నుంచి వెనక్కి వెళ్ళండి. ఎప్పుడు లాస్ట్ టైం ఇంట్రెస్ట్? 30th September ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. అంటే వాడి చేతిలో ఎన్ని మంత్స్ అక్రూ అయింది? సెప్టెంబర్ అయిపోయింది కదా, ఏం మంత్స్? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చేసుకోడు కదా, ఎందుకంటే మనం ఎప్పుడు కొంటున్నాం? 1st December. అంటే వాడి చేతిలో ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ అక్రూ అయింది? 2 months కలెక్ట్ చేసుకుంటాడు మన నుంచే. కానీ కోటెడ్ ప్రైస్లో ఉందా ఇంట్రెస్ట్? లేదు. సపరేట్గా ఏం చేయాలి? పే చేయాలి. ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేట్ ఆన్ ఫేస్ వాల్యూ, రైట్? టెల్ మీ నన్ను, ఎన్ని డిబెంచర్స్? 10,000 డిబెంచర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఎంత? 100 ఇంటూ రేట్ ఎంత? 12% ఇంటూ 2/12 అంతే కదా, 2/12 ఎంతమ్మా ఇంట్రెస్ట్? 20,000 ఈజ్ ఇంట్రెస్ట్. దీంతో పాటు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఎంత? 10,000 రైట్ ఇంటూ 101 రైట్ ఎంతమా? 10,10,000. దీని మీద ఏం యాడ్ చేయాలి? బ్రోకరేజ్. ఎంత బ్రోకరేజ్? 1%. 10,100 ఎంతమా మొత్తం? 10,100. ఇదేంటి? కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కెన్ యూ టెల్ మీ ఎంట్రీ ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డేటా 10,20,100. యూ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆల్సో, రైట్? నీకు అమ్మినోడికి లాస్ట్ టైం ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? 30th September. వాడి నుంచి ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ లాక్కుంటాడు? 2 months, రైట్? పే ఇంట్రెస్ట్ ఆల్సో. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? టు బ్యాంక్ ఎంత? 40,100. ఓకేనా? నెక్స్ట్ బ్రోకరేజ్ యాడ్ చేసుకున్నాం. తర్వాత సేల్ చేసాం నాన్న. ఎప్పుడు సేల్ చేశారు? ఫస్ట్ మార్చ్ సేల్ చేశారు కదా, సేల్ ఫస్ట్ మార్చ్. మీకు ఎప్పుడు లాస్ట్ టైం ఇంట్రెస్ట్ వచ్చింది? ఫస్ట్ సేల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. చెప్పనన్నా, సేల్ వాల్యూ ఎంత? ఎంత కమ్మేస్తున్నావు? 103 ఎక్స్ ఇంట్రెస్ట్. చెప్పనన్నా ఎంత? ఫస్ట్ మార్చ్కి సేల్ చేస్తున్నావు కదమ్మా, ఫార్మ్ సోల్డ్ ఆల్ దిస్. ఓకేనా? ఎన్ని? 10,000 డిబెంచర్స్. ఎంతకి? 103. ఎంతమ్మా? 10,30,000. మరి దీని మీద బ్రోకరేజ్ ఏం చేయాలి? యాడా లెస్సా? యూ రిమెంబర్, పర్చేస్ అప్పుడు యాడ్, సేల్ అప్పుడు లెస్. నాన్న మన నుంచి కలెక్ట్ చేసుకునేటప్పుడు వాడు ఎలా కలెక్ట్ చేసుకుంటాడు? ఇంక్లూజివ్ ఆఫ్ బ్రోకరేజ్ కలెక్ట్ చేసుకుంటాడు. మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తాడు. యూ అండర్స్టూడ్? చెప్పనన్నా, బ్రోకరేజ్ ఎంత? 1% కదా. దీని మీద 1% ఏంటి? 10,300. ఎంతమ్మా? 19,700. ఇది నెట్ సేల్ వాల్యూ. ఓకేనా? దీంతో పాటు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇంట్రెస్ట్ కదా. మీరు అమ్మేటప్పుడు మీకు అమ్మేవాడికి ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటారు? నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ కాదు, ఫ్రమ్ లాస్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్. ఎప్పుడు వచ్చింది లాస్ట్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్? 30th September. అంటే ఎన్ని మంత్స్ మీ చేతిలో ఇంట్రెస్ట్ అక్రూ అయింది? 5 months. అంతే కదా, 5 monthsకి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోండి. చెప్పనన్నా, ఇంట్రెస్ట్ ఎంత? 10,000 ఇంటూ 100 ఇంటూ 12% ఇంటూ 5/12 50,000 ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటారు కదా. సో నాన్న మీ కాస్ట్ ఎంత? 10,20,100. ఎంత కమ్మేశారు? 10,19,700. ఎంత లాసా ప్రాఫిటా? ప్రాఫిట్ ఆర్ లాస్ ఈక్వల్ టు 10,100 మైనస్ 10,000 19,000. ఎంతమ్మా? సేల్ వాల్యూ ఏమో 19,700 అమ్మా. కాస్ట్ ఎంత? 10,20,100. ఎంతమ్మా ప్రాఫిట్? ఎంత? 400 లాస్ కదా. యా, సో ఈ అకౌంట్లో ఫార్మాట్ చేయడం ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇట్స్ అ క్విక్. ఓకే, మీరు ఒకసారి డిస్కస్ చేయండి మా వాళ్ళతోటి. మీరు చేశారు కదా ఈ సంస్థని, చాలా డిబేట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ షేర్స్ చెప్పండి అమ్మా. ఫర్ షేర్స్ చెప్పండి అమ్మా. షేర్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఏమేం చేయాలి చెప్పండి అమ్మా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఫస్ట్ స్టేజ్ ఏంటన్నా? ఒరే కొనాలి కదా, పర్చేస్ కదా. సెకండ్ స్టేజ్ ఏంటి? అందులో మీకు ఏమొస్తుందన్నా? బోనస్ షేర్స్ వస్తుంది. థర్డ్ స్టేజ్ ఏంటి? రైట్స్ వస్తుంది. ఫోర్త్ స్టేజ్ ఏంటి? డివిడెండ్ వస్తుంది. ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్చేస్ ఆఫ్ షేర్స్ ఎంట్రీ ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ టు బ్యాంక్. ఎస్ఆర్ నో? బోనస్, టెక్నికల్లీ బోనస్కి ఏంటమ్మా?
మనకు రిసిపియంట్ కదా, మన నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి వితౌట్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్. ఎందుకంటే బోనస్ షేర్స్ మనకి ఏ ప్రైస్కి వస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. టెక్నికలీ బోనస్కి నో ఎంట్రీ, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు సాటిస్ఫై ది, ఏం సాటిస్ఫై చేయట్లేదు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ని సాటిస్ఫై చేయం. అందుకే బోనస్కి ఏం చేయాలి మనం, షుడ్ ఇంక్రీజ్ ఓన్లీ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వితౌట్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఏం ఇంక్రీజ్ చేయం. తర్వాత ఏంటంటే మనకి ఏమొస్తాయి, రైట్ షేర్స్. రైట్ షేర్స్ ఏం చేస్తున్నాం మనం, ఆప్షన్ 1 ఏంటి, ఎక్సైజ్ చేయొచ్చు లేదా రైట్స్ని సేల్ చేయొచ్చు. ఓకేనా, ఎక్సైజ్ చేసామనుకోండి ఇట్స్ లైక్ ఏ వాట్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్. ఎంట్రీ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. అదే రైట్స్ వేరే వాళ్ళకి అమ్మామనుకోండి అది మనకేంటి, ఇన్కమ్. ఆ ఇన్కమ్ ఏం చేయాలి, పీఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. బట్ 2 కండిషన్స్ ఉన్నాయి, దట్ వీ రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ ఐసీఐ ఇంప్లిమెంట్ చేయదు కాబట్టి ఆల్వేస్ సేల్ ఆఫ్ రైట్ కన్సిడర్ వాట్, ఇన్కమ్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్. ఎంట్రీ ఏంటమ్మా, బ్యాంక్ అకౌంట్ అటా టు సేల్ ఆఫ్ రైట్ అకౌంట్, సేల్ ఆఫ్ రైట్ టు పిఎన్ఎల్ అకౌంట్. ఓకేనా. తర్వాత డివిడెండ్ వస్తుంది కదమ్మా, యూ హావ్ టు చెక్ దిస్ డివిడెండ్ ఈస్ వాట్, వెదర్ ప్రీ అక్విజిషన్ ఇన్కమ్ ఆర్ పోస్ట్ అక్విజిషన్ ఇన్కమ్. ప్రీ అక్విజిషన్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా, ఆ డివిడెండ్ ఈస్ ఎర్న్డ్ ప్రయర్ టు అక్విజిషన్, రిసీవ్డ్ ఆఫ్టర్ అక్విజిషన్. అది మనకి ఇన్కమ్ కాదు, అదేంటి, రికవరీ ఆఫ్ కాస్ట్. యూ సపోజ్ టు రెడ్యూస్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి మైనస్ చేయాలి. అదే పోస్ట్ అక్విజిషన్ ఇన్కమ్ అయితే ఇన్కమే, ఎంట్రీ ఏంటి వస్తాం, బ్యాంక్ టు డివిడెండ్, డివిడెండ్ టు పిఎన్ఎల్. ఓకేనా, అది రైట్. దీని ఫార్మాట్ ఏంటో చెప్పాను ఒకసారి, ఎలా రాయాలి, హౌ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫార్మాట్ లుక్ లైక్ నాన్న. ఫస్ట్ ఏం రాద్దాం, సేమ్ లెడ్జర్ అకౌంటే, డేట్, డెబిట్ రికార్డ్, క్రెడిట్ రికార్డ్ చెప్పనన్నా. ఇక్కడ ఏం రాద్దాం, డేట్, పర్టికులర్స్, యువర్ రైట్ ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ, తర్వాత కాస్ట్, తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్కి అయితే ఇక్కడ ఏం రాయాలి నాన్న, ఇంట్రెస్ట్ రాయాలి. అదే వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అయితే ఏం రాయాలి, సార్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్కి ఇంట్రెస్ట్, వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్కి అయితే ఏం రాయాలి, డివిడెండ్, either ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా కాపీ పేస్ట్, డేట్, పర్టికులర్స్, ఫేస్ వాల్యూ, కాస్ట్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. ఓకేనా. సో ఎంట్రీ ఏం రాదాం, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటమ్మా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకే కదా, డెబిట్ సైడ్ ఫేస్ వాల్యూ, నెంబర్ కాలం ఫేస్ వాల్యూ రాయండి, కాస్ట్ కాలం హౌ మచ్ యూ పేడ్ అది రాయండి. ఓకేనా. ఇంట్రెస్ట్ కాలం ఓపెనింగ్ ఎంత ఇంట్రెస్ట్ కట్టామో అది రాయండి. ఓకేనా. సో దాని గురించి డీటెయిల్గా నోట్స్ ఉంది, చూసుకుంటాం అదంతా ఒకసారి. సో చాలా డిస్కషన్ ఉంది దీని గురించి, నాట్ అ స్మాల్ డిస్కషన్, ఇట్స్ అ బిగ్ డిస్కషన్. ఓకేనా అమ్మా, ఏందమ్మా, చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఏముందమ్మా, A16 చెప్పనన్నా, A16. నెక్స్ట్ అసెట్ బేస్డ్ స్టాండర్డ్ ఏముందమ్మా, A16. Tell me ma about A16. యా చెప్పనన్నా, జనరల్గా బారోయింగ్ కాస్ట్ మన ఎగ్జామ్ క్వశ్చన్ ఎందుకు సాల్వ్ చేయలేకపోయామో చూద్దాం. చేశారా మీరు, ఆర్ యు షూర్? అసలు రాయలేదు మీరు, ఎగ్జామ్కి వెళ్ళలేదు, ఓ గాడ్. సరే చెప్పనన్నా, బారోయింగ్ కాస్ట్ A16 చెప్పనన్నా, బారోయింగ్ కాస్ట్. యా జనరల్గా బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటమ్మా, ఇంట్రెస్ట్. జనరల్గా ఏం చేస్తాం బారోయింగ్ కాస్ట్ని, బారోయింగ్ కాస్ట్ ఆర్ వాట్, ఏం చేస్తాం బారోయింగ్ కాస్ట్ని, జనరల్లీ వి చార్జ్ టు పిఎన్ఎల్ రైట్. నా లోన్ తెచ్చుకున్నాం ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ లోన్ మీద మనకు అయ్యే కాస్ట్ ఏంటన్నా, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాం, we transfer to PNL, but we have some exception. Sometimes we don't charge to what PNL, we add it to cost of asset కి యాడ్ చేస్తాం. That is called capitalization of borrowing cost. అంటే ఈ స్టాండర్డ్ is going to what prescribe the accounting treatment for borrowing cost.
అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటమ్మా? ఎయిదర్ వాట్ చార్జ్ టు పిఎన్ఎల్ ఆర్ క్యాపిటలైజ్డ్ యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ పీపీ. అంటే ఇప్పుడు నీకు ఏం తెలియాలి? ఎప్పుడు మనం క్యాపిటలైజ్ చేయాలి, ఎప్పుడు మనం పిఎన్ఎల్ అకౌంట్కి ఛార్జ్ చేయాలి. ది స్టాండర్డ్ డస్ నాట్ డీల్స్ విత్ యాక్చువల్ ఆర్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఆన్ ఓనర్స్ ఈక్విటీ. ఇది అవసరం లేదమ్మా. బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటో చెప్పండి అన్న. బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటి? బారోయింగ్ కాస్ట్ ఇంక్లూడ్స్ వాట్? ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్ ఇంకర్డ్ బై ఎంటర్ప్రైజ్ ఇన్ కనెక్షన్ విత్ వాట్ అమ్మా? బారోడ్ ఫండ్స్. అంటే బారోయింగ్ కాస్ట్ ఇంక్లూడ్స్ వాట్? ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్ ఇంకర్డ్ బై ఎంటర్ప్రైజ్ ఇన్ కనెక్షన్ టు బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. ఏంటమ్మా? ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్, అమార్టైజేషన్ ఆఫ్ వాట్? అంటే బారోయింగ్ కాస్ట్ అంటే నాట్ ఓన్లీ ఇంట్రెస్ట్, అలాంగ్ విత్ దట్ ఇవి కూడా ఉన్నాయి మనకి. జనరల్గా మనం ఏమనుకుంటాం? బారోయింగ్ కాస్ట్ అంటే ఇంట్రెస్టే అనుకుంటాం. ఇంట్రెస్టే కాదు, ఇన్ ఎడిషన్ టు దిస్ ఆల్సో దేర్. వాట్ ఆర్ దోస్ ఇన్ ఎడిషన్ టు దిస్? ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్. నెక్స్ట్ ఏంటన్నా? అమార్టైజేషన్ ఆఫ్ వాట్ అమ్మా? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, రైట్. నెక్స్ట్ ఏంటమ్మా? అమార్టైజేషన్ ఆఫ్ యాన్సిలరీ కాస్ట్. నెక్స్ట్ ఏంటమ్మా? ఫైనాన్స్ ఛార్జ్ ఇన్ కేస్ ఆఫ్ వాట్? ఏ లీజ్? ఫైనాన్స్ లీజ్. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అరైజింగ్ ఫ్రమ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్ టు దట్ ఎక్స్టెంట్ అడ్జస్టెడ్ యాజ్ ఏ బారోడ్ కాస్ట్. ఎంతమ్మా? చెప్పనన్నా, ఇది ఐడియా ఉందా? ఇది వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ గోయింగ్ టు కన్సిడర్ యాజ్ ఏ బారోయింగ్ కాస్ట్. చూడండి, హౌ మచ్ వి టుక్ ఫారెన్ కరెన్సీ లోన్? $50,000 అమ్మా. 1st April 2022. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. సేమ్ లోన్ కుడ్ బి బారోడ్ ఇన్ ఇండియా. ఎంత? 10.5% ఇంట్రెస్ట్ రేట్. మనకి ఎక్కడ చీప్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది? ఫారెన్లో. అందుకే మనం ఏం చేస్తాం? ఫారెన్ కరెన్సీ బారో చేస్తాం. దాంతోపాటు ఒక రిస్క్ ఉంది. ఏంటా రిస్క్? ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఏమవుతాయి? ఫ్లక్చువేట్ అవుతుంది. మన కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? 81.6 రూపీస్ ఉంది. బట్ 31st మార్చ్కి ఎంత ఉంది ఎక్స్చేంజ్ రేట్? 84.57 ఉంది. ఫస్ట్ మనం డాలర్లో బారో చేసాం కదా, ఇంట్రెస్ట్ కూడా ఎందులో కట్టాలి? డాలర్స్లో కట్టాలి. చెప్పనన్నా, $50,000 ఈచ్ డాలర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంతమ్మా? 4%. అంటే ఇంటూ 4% ఇంటూ 12/12. టెల్ మీ నో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఇన్ ఫారెన్ కరెన్సీ? 50,000 ఇంటూ 4% అన్న $2,000. ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ నేను కట్టాల్సింది? ఇయర్ ఎండా, ఇయర్ బిగినింగా? ఇయర్ ఎండ్. వాట్ ఈస్ ద ఇయర్ ఎండ్ ఎక్స్చేంజ్ రేట్? 84.5. అంటే $2,000 ఇంటూ 84.57. టెల్ మీ నాన్న ఇంట్రెస్ట్ ఇన్ ఫారెన్ కరెన్సీ. 1,60,000 140. ఇది పక్కా ఏ కాస్ట్? బారోయింగ్ కాస్టే. దట్ షుడ్ బి అకౌంటెడ్ యాజ్ పర్ AS 16A. కానీ ప్రాబ్లం ఏంటి? లోన్ మానిటరీ ఐటమ్ కదా, లోన్ మానిటరీ ఐటమ్ కదా యాజ్ పర్ AS 11. బ్యాలెన్స్ డేట్కి లోన్ ఏం చేయాలి? రీస్టేట్ చేయాలి. ఏ రేట్కి? క్లోజింగ్ రేట్. ఇనిషియల్గా లోన్ ఎంత వాల్యూ రాసాం? $50,000 ఇంటూ వాట్నా 81.26. ఎంత లోన్ అమౌంట్? 40,63,000. ఇప్పుడు లోన్ వాల్యూ ఎంత ఉందమ్మా? $50,000 ఇంటూ 84.57. 50,000 ఇంటూ 42,500,000. ఎంత పెరిగింది లోన్ అమౌంట్? ఇది ఎక్స్చేంజ్ డిఫరెన్సే కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైట్. ఎవరెవరి మధ్య? AS 11కి AS 16కి. ఈ లాస్ ఎందువల్ల రేజ్ అయింది? బికాస్ ఆఫ్ యూ వాంట్ టు సేవ్ ఇంట్రెస్ట్ రైట్. ఒకవేళ ఇండియాలో బారో చేస్తుంటే నీ ప్రిన్సిపల్ ఎంత? 40,63,300 కదా. డేట్ ఆఫ్ బారో ఎప్పుడు కూడా 40,63,000. ఇయర్ ఎండ్ కూడా 40,63,000. బట్ ఇండియాలో బారో చేస్తుంటే యువర్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ వాట్? 10.5%, రైట్. మల్టిప్లై చేయండి అన్న. 40,63,000 ఇంటూ 10.5%. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? ఎంతమ్మా? 26,650. 615. ఓకే, దిస్ కుడ్ బి యువర్ ఇంట్రెస్ట్. బట్ ఫారెన్లో బారో చేయడం వల్ల నీ ఇంట్రెస్ట్ ఎంత అయింది? అంటే ఎంత సేవ్ చేసావు? హౌ మచ్ బారోయింగ్ కాస్ట్ యూ సేవ్డ్? అప్ 475. అప్ టు ఇంత లాస్ వరకు, ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ వరకు ఏ స్టాండర్డ్ భరిస్తుంది? AS 16 భరిస్తుంది. కానీ లాస్ ఎంత ఉంది నాకు? 1,65,500 ఉంది కదా. అది ఏ స్టాండర్డ్ భరించదు? AS 11 భరించదు. మొత్తం ఏ స్టాండర్డ్ ప్రకారం అకౌంట్ చేయాలి? 16. 16 ప్రకారం డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఎంత? 1,69,140. సేవింగ్స్ ఇన్ షేర్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్లోని సేవ్ ఎంత? 1,65,500. మొత్తం ఏ స్టాండర్డ్ ప్రకారం అకౌంట్ చేయాలి? AS 16 ప్రకారం అకౌంట్ చేయాలి. అంటే ఎంత అమౌంట్ నానా? మొత్తం 3,00,000
34,640 షుడ్ బి అకౌంటెడ్ యాజ్ పర్ AS 16 ప్రకారమే అకౌంట్ చేయాలి. ఓకేనా? రైట్? ఎస్, దిస్ అ ట్రీట్మెంట్ ఓవర్ దేర్. నెక్స్ట్ చెప్పండి అన్న. నెక్స్ట్ ఏంటి? బారోయింగ్ కాస్ట్ అంటే ఏనన్నా? యాజ్ పర్ AS 16 బారోయింగ్ కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు అక్విజిషన్, ప్రొడక్షన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ వాట్? Qualifying asset. Then borrowing cost should be capitalized, otherwise charged to P&L. What is qualifying asset? Asset takes substantial period of time, get ready for its intended use or sale. How much substantial period ante entama? 12 months period ne substantial period of time antam. General cases lo em cheppakapothe ichina asset substantial period ane anukovali. Standard ekkada define cheyaledu, but generally substantial period of time means we assume 12 months. Okay na? So example, construction of factory building, installation of machineries, ఇవన్నీ క్వాలిఫైయింగ్ అసెట్. టేక్ టైమ్, గెట్ రెడీ ఫర్ ఇట్ ఇంటెండెడ్ యూజ్. అదే నాన్ క్వాలిఫైయింగ్ అసెట్. అసెట్ వోంట్ టేక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం, కొనిగానే ఇమీడియట్గా వాడేయచ్చు. వెహికల్స్ క్వాలిఫైయింగ్ అసెటా నాన్ క్వాలిఫైయింగ్ అసెట్? నాన్ క్వాలిఫైయింగ్ అసెట్. రీజన్ ఇట్ వోంట్ టేక్ ఎనీ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ కంప్యూటర్స్ క్వాలిఫైయింగా నాన్ క్వాలిఫైయింగా? నాన్ క్వాలిఫైయింగ్ అసెట్. రీజన్ ఏంటి? ఇట్ వోంట్ టేక్ ఎనీ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం, గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్. ఓకేనా సార్? చెప్పనా? కమెన్స్మెంట్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ ససెషన్. కమెన్స్మెంట్ మీన్స్ వాట్ నానా? when we start capitalization of borrowing cost. Suspend means what? When we stop. చెప్పనా? ఎప్పుడు క్యాపిటలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ ఎప్పుడు? రైట్. ఎక్స్పెండిచర్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్. క్వాలిఫైయింగ్ అసెట్ షుడ్ బి ఇంకర్డ్ అవుట్ ఆఫ్ బారోడ్ ఫండ్స్. బారోయింగ్ కాస్ట్ షుడ్ బి ఇంకర్డ్ యాక్టివ్ డెవలప్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కమెన్స్మెంట్ చేయడం అంటే. ఏంటి? యూ స్టార్టెడ్ స్పెండింగ్ మనీ, ఎక్స్పెండిచర్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్ స్పెండ్ చేయాలి. తర్వాత ఏంటి? బారోయింగ్ కాస్ట్ షుడ్ బి ఇంకర్డ్. అదేంటి సార్, బారోయింగ్ చేస్తే బారోయింగ్ కాస్ట్ ఇంకర్ అవుతాం కదా? సమ్ టైమ్స్ యూ మే అప్టైన్ వాటమ్మా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. అప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు దెన్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్. ఓకేనా? యాక్టివ్ డెవలప్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. ఈ 3 కండిషన్స్ ఏ రోజైతే సాటిస్ఫై చేస్తాయో ఆ రోజుకి వీ కెన్ వాటమ్మా స్టార్ట్ క్యాపిటలైజేషన్. దట్ ఈస్ కమెన్స్మెంట్. సస్పెన్షన్ మీన్స్ వాట్? వెన్ డు వి స్టాప్? క్యాపిటలైజేషన్ ఎప్పుడు స్టాప్ చేయాలన్నా అంటే టెంపరీగా సస్పెండ్ చేసాం. ఎప్పుడు యాక్టివ్ డెవలప్మెంట్ ఇంటరప్ట్ అవుతే మనం ఏం చేయొచ్చు? సస్పెండ్ చేయొచ్చు ఇంట్రెస్ట్ని. బట్ యాక్టివ్ సస్పెన్షన్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ అయితే డోంట్ స్టాప్ వాట్? క్యాపిటలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ ఫ్లోర్. నెక్స్ట్ మనం ఫర్దర్ డెవలప్మెంట్ చేయాలంటే ఏంటి? కొంతకాలం వర్క్ని ఏం చేయాలి? సస్పెండ్ చేయాలి. సస్పెన్షన్ కూడా ఏంటి? ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ అనుకోండి. ఈ పీరియడ్లో ఇంకరైనా బారోయింగ్ కాస్ట్ కూడా ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. వి షుడ్ నాట్ చార్జ్ టు P&L. ససెషన్. వెన్ డు వి స్టాప్ క్యాపిటలైజేషన్ అమ్మా? అసెట్ ఈస్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ బారోయింగ్ కాస్ట్ ఆర్ బారోడ్ ఫండ్స్ ఆర్ రీపేడ్, విచ్ ఎవర్ ఈస్ అర్లియర్. ఇదే రెగ్యులర్ క్లాస్లో ఎలా చెప్తాను ఒకసారి చూడండి అమ్మా. ఇదే డిస్కషన్ కమెన్స్మెంట్ క్యాపిటలైజేషన్ విల్ డిస్కస్ లాట్ ఇన్ రెగ్యులర్ క్లాస్. సరే వినండి, దీన్ని ఎలా చెప్తామో చూడండి ఒకసారి రెగ్యులర్ క్లాస్లో. See, వినండమ్మా. See, we started constructing 1st April 2026. వర్క్ స్టార్ట్ అయిందమ్మా. ఓకేనా? 1st జూన్కి 2026 బారో చేసాం. ఫండ్స్ బారోడ్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా? సో 1st July borrowed funds used for construction. See, 1st January వర్క్ సస్పెండ్ అయింది, వర్క్ స్టాప్. ఓకే, టిల్ 1st Feb అనుకోండి. 1st Feb ఈ పీరియడ్లో వర్క్ స్టాప్ అయింది. ఓకే, మళ్ళీ 1st Februaryకి వర్క్ రిజ్యూమ్ అయింది. ఓకేనా? సో 31st March ఇయర్ ఎండ్. సో ఇలానే వెళ్తే నెక్స్ట్ ఇయర్ 1st Juneకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది.
31st డిసెంబర్కి బారోడ్ ఫండ్స్ రీపే చేసాం. ఫండ్స్ రీపేడ్. ఇది టేబుల్ నాన్న. చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కమెన్స్మెంట్ చేయడం, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు స్టాప్ చేస్తారు బారోయింగ్ కాస్ట్. అజ్యూమింగ్ ఐ బారోడ్ 10 lakh rupees at the rate of rupees 12% per annum interest. చెప్పండి నాన్న, ఏ డేట్ నుంచి మీరు క్యాపిటలై చేయడం స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు బారో చేసిన ఫండ్స్? 1st June. ఎప్పుడు యూటిలైజ్ చేసా? 1st July. ఇప్పుడు చెప్పండి మహేశ్వరి. మీరు చెప్పండి అమ్మా, వెన్ షుడ్ బి స్టార్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్యాపిటలైజేషన్? ఓకే, ఎప్పుడమ్మా మహేశ్వరి? 1st July అయినా? యూ స్టాండ్ ఆన్ 1st July. బట్ బారో చేసింది 1st June కదా. కమెన్స్మెంట్ చేయాలంటే నాన్న కమెన్స్మెంట్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటి ఫస్ట్ పాయింట్? ఏం చెప్తున్నాడమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంటి? బారోడ్ ఫండ్ షుడ్ బి యూస్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. బారో చేయడం కాదు, యూ స్టార్టెడ్ వాట్? యూస్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. ఎప్పుడు స్టార్ట్ చేసావు? 1st July. బారోయింగ్ కాస్ట్ షుడ్ బి ఇంకర్డ్ కదా. ఈ డేట్ నుంచే ఇంకర్ అవుతుంది మనకి, అంటే ఈ డేట్ కూడా ఇంకర్ అవుతూనే ఉంది కదా. యాక్టివ్ డెవలప్మెంట్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ జరుగుతూనే ఉంది కదా. సో అన్ని కండిషన్స్ ఎప్పుడు సాటిస్ఫై అయినాయి? 1st Julyకి సాటిస్ఫై అయింది. సార్ 1st June నుంచి బారోయింగ్ కాస్ట్ ఉంది, యాక్టివ్ డెవలప్మెంట్ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటి? యు ఆర్ నాట్ స్టార్టెడ్ స్పెండింగ్ ఇట్. ఇక్కడ మ్యాటర్ ఏంటి? వెన్ యూ స్టార్టెడ్ స్పెండింగ్. ఈ 3 ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఆ డేట్కి మనం ఏం చేయాలన్నా షుడ్ బి స్టార్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్యాపిటలైజేషన్. ఈ సస్పెన్షన్ అనేది చూడాలి. వై యూ సస్పెండ్? వర్క్ ఇక్కడ సస్పెండ్ అయింది కదా. సస్పెండ్ అవుతే ఇది నార్మల్ రీజనా, అబ్నార్మల్ రీజనా? నార్మల్ రీజన్ అయితే ఏం చేస్తాం? ఈ పీరియడ్ కూడా ఇంట్రెస్ట్ ఏం చేయండి? క్యాపిటలైజ్ చేయండి. ఈ సస్పెండ్ చేయడం కూడా ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లానే, క్యాపిటలైజ్ చేయండి. సార్ ఈ సస్పెన్షన్ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ సార్. దెన్ ఈ 1 month పీరియడ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? షుడ్ బి చార్జ్ టు పిఎన్ఎల్. అంటే సస్పెన్షన్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లాన్. అప్పుడు ఏం చేయాలన్నా? ఈ సస్పెన్షన్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ పీరియడ్ కూడా క్యాపిటలైజ్ చేయాలి. షుడ్ నాట్ స్టాప్. కరెక్ట్ నో? మరి ఎప్పుడు స్టాప్ చేయాలి? క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ 31st Marchకి ఫండ్స్ రీపే చేయలేదు, వర్క్ కూడా జరుగుతుంది కదా. అప్పుడు ఏ డేట్ వరకు క్యాపిటలైజ్ చేయాలి? 1st June వరకు క్యాపిటలైజ్ చేయాలి. ఎందుకో 1st Juneకి కన్స్ట్రక్షన్ ఏమైంది? కంప్లీట్ అయింది. అంటే అసెట్ ఈస్ నో మోర్ క్వాలిఫైయింగ్ అసెట్. అసెట్ ఈస్ నో మోర్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. కాబట్టి ఇక్కడ వరకే మనం ఏం చేయాలి? బారోయింగ్ కాస్ట్ని క్యాపిటలైజ్ చేయాలి. ఇంకా ఇక్కడ డేట్ నుంచి బారోయింగ్ కాస్ట్ని ఏం చేయొద్దు? క్యాపిటలైజ్ చేయొద్దు. ఓకేనా? అది. సో ఈ కండిషన్స్ అన్నీ అవే చూసుకోండి. ఓకేమా? ఒకవేళ దీని మీద కూడా సంబంధమ్మా ఏంటి? వర్క్ కంప్లీటెడ్ ఇన్ పార్ట్స్. ఆ డివిజిబుల్ ప్రాజెక్టా చూడాలి లేదా ఇండివిజిబుల్ ప్రాజెక్టా చూడాలి. డివిజిబుల్ ప్రాజెక్ట్ అయితే వీ కెన్ స్టాప్ క్యాపిటలైజేషన్ ఇస్ వాట్? పార్ట్ వైజ్గా ఆపేయచ్చు. అదే ఇండివిజిబుల్ ప్రాజెక్ట్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు ఆపేయాలి. అంటే ఏంటి డివిజిబుల్ ప్రాజెక్ట్, ఇండివిజిబుల్ ప్రాజెక్ట్ అమ్మా? వాట్ యు మీన్ బై డివిజిబుల్ ప్రాజెక్ట్, ఇండివిజిబుల్ ప్రాజెక్ట్ అమ్మా? ఇది ప్రాజెక్ట్ అమ్మా. లెట్స్ సే యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఫ్లోర్ 1, 2, 3, 4 ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తావు. ఎప్పుడు ఈ బిల్డింగ్ వాడొచ్చు అంటే ఓన్లీ 5 floors కంప్లీట్ అయిన తర్వాతే ఈ బిల్డింగ్ వాడొచ్చు. ఇదే 1st floor, 2nd floor, 3rd floor, 4th, 5th 5 floors building you are constructing. When you can use this building? Only after completion of 5 floors అనుకోండి. ఇది ఏ ప్రాజెక్ట్? ఇండివిజిబుల్ ప్రాజెక్ట్. ఎప్పుడు నువ్వు స్టాప్ చేయాలి క్యాపిటలైజేషన్కి? అన్ని ఫ్లోర్స్ కంప్లీట్ అయిన తర్వాతే. ఒకవేళ 1st floor 2nd floorతో సంబంధం లేదు, 1st floor వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ఈవెన్ దో 2nd floor వర్క్ జరుగుతున్నా కూడా. లేదు, గేటెడ్ కమ్యూనిటీ అని పేరు విన్నాం కదా, గేటెడ్ కమ్యూనిటీ అని. నాన్న ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది. మధ్యలో దిస్ విల్ బి వాట్? ఆల్ స్విమ్మింగ్ పూల్,
గేమింగ్ ఏరియా, ఇంకేముంటాయినా గేటెడ్ కమ్యూనిటీలో? జిమ్, ఇక్కడనే జిమ్మా? సరే, జిమ్, సరే, అన్ని ఫెసిలిటీస్ నాన్న. ఈ బ్లాక్ కంప్లీట్ అయితే రైట్, నేను ఇప్పుడు బారో చేసిన ఫండ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ డి, మొత్తం 4 బ్లాక్స్కి మనం ఫండ్స్ ఏం చేసాం? బారో చేసాం. బ్లాక్ ఏ కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్, రైట్. బ్లాక్ ఏ రిలేటెడ్ బారోయింగ్ కాస్ట్ ఏం చేయాలి? నువ్వు స్టాప్ చేయాలి క్యాపిటలైజ్ చేయడం. ఎందుకు? ఇండిపెండెంటా డిపెండెంటా? ఇది ఇండిపెండెంట్. బ్లాక్ బితో మనకు పని ఉందా? లేదు. బ్లాక్ ఏ నువ్వేం చేయొచ్చు? స్టాప్ క్యాపిటలైజేషన్. బట్ బిసిడికి ఏం చేయాలి? ఇంకా క్యాపిటలైజ్ చేస్తుండాలి. అంటే దీని రిలేటెడ్ ఇంట్రెస్ట్ని ఏం చేయాలన్నా ఇంకా మనం క్యాపిటలైజ్ చేయొద్దు. వి షుడ్ బి చార్జ్ టు పిఎన్ఎల్. ఎందుకు? ఇది నో మోర్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. ఓకేనా? అది నెక్స్ట్ అమ్మా, టైప్స్ ఆఫ్ బారోయింగ్స్ చెప్పనా? క్యాపిటలైజ్ చేయాలంటే బారోయింగ్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్ కదా. ఏంటది? స్పెసిఫిక్ బారోయింగ్స్, అదర్ వన్ ఏంటన్నా? జనరల్ బారోయింగ్స్. స్పెసిఫిక్ బారోయింగ్స్ని ఏ రేట్ పెట్టి క్యాపిటలైజ్ చేస్తాం? స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేట్. టెంపరీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని ఏం చేయండి? ఇంట్రెస్ట్ కాస్ట్కి వెళ్ళి మైనస్ చేయండి. నెట్ బారోయింగ్ కాస్ట్ని మనం ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. అంతే కదా. అదే జనరల్ బారోయింగ్స్ అయితే యూ హావ్ టు క్యాలిక్యులేట్ సంథింగ్ కాల్డ్ క్యాపిటలైజేషన్ రేట్. సో వెయిట్, వినండి అమ్మా. ఎస్, లెట్స్ సే you borrowed 10 lakhs amma at the rate of 12%. ఓకేనా? వినండి. స్పెసిఫికలీ ఫర్ వాట్? ఎందుకు బారో చేసాం? స్పెసిఫికలీ ఫర్ కన్స్ట్రక్షన్, అక్విజిషన్, రైట్, ప్రొడక్షన్ ఆఫ్ ఏ వాట్ నానా క్వాలిఫైయింగ్ అసెట్. ఈ పర్టికులర్ పర్పస్కే బారో చేసాం. ఎంత బారో చేసా? 10 lakhs. స్పెసిఫిక్గా ఏ పర్పస్కి బారో చేసా? కన్స్ట్రక్షన్, ప్రొడక్షన్, అక్విజిషన్ ఆఫ్ ఏ వాట్ అమ్మా క్వాలిఫైయింగ్ అసెట్ కోసం బారో చేసా. వెన్ ఐ బారోడ్? 1st June బారో చేసా. వెన్ మై ఇయర్ స్టార్ట్స్ నానా? 1st April. ఓకేనా? వెన్ ఇయర్ ఈస్ గోయింగ్ టు ఎండ్? 31st March. నానా ఈరోజు 1 lakh ఇన్వెస్ట్ చేసా. ఏ బారోయింగ్? స్పెసిఫిక్ బారోయింగ్. ఇంకా నా జేబులో ఎంత ఉంది? 9 lakhs ఉంది. టెంపరీ ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే నాకు 5,000 రిటర్న్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐ యూస్డ్ వాట్? ఒక 6 lakhs వాడేసా 1st July. మళ్ళీ నెక్స్ట్ మంత్ అగైన్ 1st Decemberకి ద బ్యాలెన్స్ 3 lakhs అమౌంట్ వాడేసా. మీరు చెప్పండి ఎంత ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేస్తారు? స్పెసిఫిక్ బారోయింగ్ ఇంట్రెస్ట్ చెప్పండి అమ్మా, ఎంత ఇంట్రెస్ట్ మీరు క్యాపిటలైజ్ చేస్తారు? How much you borrowed? ఆ పటేల్ సాల్వ్ చేస్తున్నావా? చేయి. ఓ, ఇంత టైమా? ఎంత? వినండి అమ్మా. ఓకే, ఫైన్.
వినండి నాన్న, ఎప్పుడు బారో చేసాం? 1st June బారో చేసాం, కరెక్ట్ నో? ఈవెన్ అమౌంట్స్ యూజ్డ్ ఇన్ పార్ట్స్, అంటే ప్రాజెక్ట్ మీద ఎంత స్పెండ్ చేసా? 1 lakh. ఈవెన్ అమౌంట్ యూజ్డ్ ఇన్ పార్ట్స్ ఫుల్ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. సో ఈ టైం ఫ్యాక్టర్ అప్లై చేయొద్దు వీటికి. ఎందుకు అప్లై చేయొద్దు? ఇది ఏ బారోయింగ్? స్పెసిఫిక్ బారోయింగ్. స్పెసిఫిక్గా ఏ పర్పస్కి బారో చేసా? కన్స్ట్రక్షన్, ప్రొడక్షన్, అక్విజిషన్ ఆఫ్ ఏ వాట్ క్వాలిఫైయింగ్ అసెట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఏం చేయాలి? ఫుల్ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి ఈవెన్ దో అమౌంట్స్ యూజ్డ్ ఇన్ పార్ట్స్. చెప్పనా? 10 lakhs ఇంటూ 12% ఇంటూ ఎన్ని మంత్స్ మనం బారో చేసింది ఇయర్లో? 10 months కదా, 12 కాదు కదా. వెన్ యూ బారోడ్ 1st June అంటే ఎన్ని మంత్స్ అవుట్ స్టాండింగ్? 10/12 ఎంతమ్మా? 1 lakh. కానీ టెంపరీగా ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇన్కమ్ ఎంత వచ్చింది? 5,000. ఈ సపోజ్ టు రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నో, ఎంత మైనస్ 5,000. సో రిమైనింగ్ ఎంత? ఈ 95,000 వేసి క్యాల్కులేట్ చేయాలి. స్టూడెంట్గా వచ్చే డౌట్స్ ఏంటో చెప్పనా? సార్ ఇది దీనికో టైం ఫ్యాక్టర్, దీనికో టైం ఫ్యాక్టర్, దీనికో టైం ఫ్యాక్టర్ ఇచ్చావా? కథం. అంటే రిమెంబర్ ఏంటమ్మా? స్పెసిఫిక్ బారోయింగ్ ఈవెన్ యూస్డ్ ఇన్ పార్ట్స్ ఫుల్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? క్యాల్కులేట్ చేయాలి. ఏమైనా టెంపరీగా ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ వస్తే ఏం చేయండి? ఆ ఇంట్రెస్ట్కి వెళ్ళి ఏం చేయండి? మైనస్ చేయండి. నెట్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ అన్న, దెర్ ఇస్ స్మాల్ కాన్సెప్ట్ జనరల్ బారోయింగ్స్. అంటే ఏంటమ్మా జనరల్ బారోయింగ్స్? ఎగ్జాంపుల్, లెట్స్ సే యూ బారోడ్ వాట్ నాన్న, 10% లోన్ తెచ్చుకున్నాం, అజూమింగ్ 10 lakhs. ఓకేనా? 12% డిబెంచర్స్ ఇష్యూ చేశాను, అజూమింగ్ 10 lakhs. ఇంకొక 8% బాండ్స్ ఇష్యూ చేశాను, బాండ్స్ అజూమింగ్ 8 lakhs. కరెక్ట్ నో? ఈ అమౌంట్ ఐ యూస్డ్ ఫర్ వాట్? క్వాలిఫైయింగ్ అసెట్ మీద స్పెండ్ చేశాను, అజూమింగ్ ఐ స్పెండ్ 20 lakhs స్పెండ్ చేశాను. ఏ అమౌంట్ వాడుంటాను? 20 lakhs. చెప్పన్నా, 20 lakhs స్పెండ్ చేశాను, అజూమింగ్ ఇందులో 10 lakhs ఏ బారోయింగ్? స్పెసిఫిక్ బారోయింగ్. ఎస్ఆర్ నో? ఇంకో 10 lakhs ఏ బారోయింగ్? జనరల్ బారోయింగ్స్. మరి ఏ బారోయింగ్ వాడుంటా? నేను లోన్ వాడుంటానా, ఆర్ డిబెంచర్స్ వాడుంటానా, ఆర్ బాండ్స్ వాడుంటానా? అలా ఏమనుకోవద్దు. మేబీ బాండే వాడొచ్చు కదా, మేబీ ఇందులో కొంతమంది, ఇందులో కొంతమంది, ఇందులో కొంతమంది వాడొచ్చు కదా. అందుకే మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి. ఏ లోన్ వాడమో మనకి పర్ఫెక్ట్గా తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? యూ హావ్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ రేట్. హౌ టు క్యాలిక్యులేట్ అన్న? వెయిటెడ్ యావరేజ్ రేట్ని ఇక్కడ ఏమని పిలుస్తాం మనం? క్యాపిటలైజేషన్ రేట్ అని పిలుస్తాం. ఏమని పిలవాలన్నా? క్యాపిటలైజేషన్ రేట్. క్యాపిటలైజేషన్ రేట్ చెప్పనన్నా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్యాపిటలైజేషన్ రేట్ 10 lakhs ఇంటూ 10%, రైట్? ప్లస్ వాట్ నాన్న? 10 lakhs ఇంటూ 12%, రైట్? ప్లస్ 8 lakhs ఇంటూ 8%, ఓల్ డివైడెడ్ బై 10 plus 10 plus 28 lakhs. ఎంత న్యూమరేటర్ ఇంట్రెస్ట్? 10 lakhs ఇంటూ 10%, 10 lakhs ఇంటూ 12%, 10. టోటల్ న్యూమరేటర్ ఎంతమ్మా? $10 lakhs ఇంటూ 10% ఎంతనన్నా? 1 lakh ప్లస్ 20,000 ప్లస్ 8 lakhs ఇంటూ 8%, 64,000. యా, 2,84,000 డివైడ్ బై 28 lakhs ఎంతమ్మా? 14. ఇది క్యాపిటలైజేషన్ రేట్. నాన్న గుర్తుపెట్టుకోండి, క్యాపిటలైజేషన్ రేట్ వాడుతున్నప్పుడు ఏం చేయాలి? టైం ఫ్యాక్టర్ అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు అంటే మన ఎగ్జామ్లో ఏం అడుగున్నాడంటే, వాట్ ఇఫ్ ఓన్ ఫండ్స్ ప్లస్ జనరల్ ఫార్వర్డ్ ఫండ్స్ రెండు వాడితే ఏం చేయాలి? మీకు సమ్ ఇస్తాను, మీకు మోర్ క్లారిటీ వస్తుంది. మహేశ్వరి, గ్రేట్ అమ్మా, మీరు సాల్వ్ చేస్తే ఇప్పుడు సమ్ రియలీ అప్రిషియేటెడ్. స్టార్ట్ డూయింగ్ అమ్మా. ఎస్,
చేయనా ఈ సమ్ ఏ 5 మార్క్స్ క్వశ్చన్ చేయనా 5 మార్క్స్ క్వశ్చన్ సాల్వ్ ఇట్ అమ్మా క్వశ్చన్ చూడండి అమ్మా క్వశ్చన్ అయ్యో క్వశ్చన్ ట్రై టు సాల్వ్ అమ్మా యా ఓకే 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 హౌ మచ్ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్డ్ అమ్మా ఎంత
వినండి అమ్మా, వినండి. చూడండి, స్పెసిఫిక్ బారోయింగ్ ఎంతమ్మా? 50 lakhs, అంతే కదా. బిల్డింగ్ల మీద ఎంత ఇన్వెస్ట్ చేసాం? 1,40 lakhs ఇన్వెస్ట్ చేసాం. అంటే నీ స్పెసిఫిక్ ఫండ్స్ మొత్తం ఇక్కడే అయిపోయింటాయి కదా. ఎస్ఆర్ నో? అంటే రిమైనింగ్ ఇంకెంత ఉండమ్మా? 140లో 50 పోతే ఇంకా 90 lakhs. 90 lakhs ఎక్కడి నుంచి? జనరల్ బారోయింగ్స్ నుంచే కదా. మరి మీరు చూస్తే 90 ఇక్కడికే అయిపోతుంది కదా, 36. మరి ఇవన్నీ ఎక్కడ పాసిబుల్ అయిందంటే ఈ రిమైనింగ్ ఫండ్స్ అని ఏం వాడాం? ఓన్ ఫండ్స్ ప్లస్ బారోడ్ ఫండ్స్. సో యు ఆర్ కన్స్ట్రక్టింగ్ సమ్ ప్రాజెక్ట్ ఆర్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ యువర్ హౌస్. ఎగ్జాంపుల్, ఏ ఫండ్స్ వాడతావు? మీ ఓన్ డబ్బు వాడతారు అండ్ బారోడ్ మనీ కూడా వాడతారు, అంతే కదా. ఇక్కడ కూడా వాడు అంతే చేశాడు. ఈ ప్రాజెక్ట్లో ఏ మనీ ఇన్వెస్ట్ చేశాడు? ఈ ప్రాజెక్ట్స్లో ఏ మనీ, ఐ మీన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫ్యాక్టరీ షెడ్, ఏ మనీ వాడాడు? బోత్ ఓన్ మనీ అండ్ బారోడ్ మనీ. నన్ను పిఫోలో యూస్ చేద్దాం. ఫస్ట్ ఏం వాడతాం? స్పెసిఫిక్ ఫండ్స్ వాడతాం. బిల్డింగ్ ఎంత వాల్యూ? 1,40 lakhs. అందులో 50 lakhs ఏ ఫండ్? స్పెసిఫిక్ ఫండ్. స్పెసిఫిక్ ఫండ్స్ ఆర్ క్యాపిటలైజ్డ్ ఎట్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేటే కదా. ఎంత? 50 lakhs ఇంటూ 12% ఇంటూ 12/12 ఎంతమా? ఈ మొత్తం ఇంట్రెస్ట్ ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. ఇప్పుడు జనరల్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి? 30 lakhs మీద ఇంట్రెస్ట్ ఎంత? 8%. అంటే ఎంతమ్మా? 30 lakhs ఇంటూ 8%, 2,40,000. నెక్స్ట్ టర్మ్ లోన్ ఎంత? 60 lakhs మీద 15%, 9 lakhs ఇంట్రెస్ట్. 36 lakhs మీద 10%, 3,60,000. మొత్తం సమ్ చేసుకుంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత? 2,40,000 ప్లస్ 9 lakhs ప్లస్ 3,60,000 అమ్మా. జనరల్ బారోయింగ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎలా? 21 lakhs అమ్మా. 15 lakhs. ఈ 15 lakhs ఇంట్రెస్ట్ దేనికి సంబంధించింది? బిల్డింగ్లో 90 lakhs సంబంధించింది. బిల్డింగ్లో 90 lakhs వర్త్, ఫర్నిచర్ 44 lakhs వర్త్, ప్లాంట్ 1,80 lakhs వర్త్, ఫ్యాక్టరీ షెడ్ 86 lakhs వర్త్. అంటే ఈ 15 lakhsని ఏ ప్రపోర్షన్లో అలొకేట్ చేయాలి? 90:44:180:86. బట్ క్వశ్చన్లో క్లియర్గా చెప్తున్నాడమ్మా, ఫర్నిచర్ ఈజ్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్ అంటున్నాడు. అంటే ఫర్నిచర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? సి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్, ప్లాంట్, ఫ్యాక్టరీ షెడ్ టుక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కంప్లీటెడ్, బట్ ఫర్నిచర్ ఈజ్ వాస్ పర్చేస్డ్. ఇది రెడీమేడ్ అంటమ్మా, రైట్? పర్చేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇమీడియట్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్నిచర్ ఏంటి? క్వాలిఫైయింగ్ అసెటా, నాన్ క్వాలిఫైయింగ్ అసెటా? అంటే ఫర్నిచర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ని వి షుడ్ బి చార్జ్ టు పిఎన్ఎల్, యూ షుడ్ నాట్ యాడ్ ఇట్ టు కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్. చెప్పనా? ఆ 15 lakhsని రేషియో అలొకేట్ చేయండి. ఎంత? 90:44:180:86. చెప్పనా? ఫస్ట్ కేసు ఎంతమ్మా? 3,230, 213. ఒరే ఏం లేదమ్మా, 15 lakhsని ఈ రేషియో అలొకేట్ చేయండి. 90:44:180:86. 15 lakhs ఇంటూ 90 డివైడెడ్ బై వాట్ నానా? ఎంత? ఎంత మీరు ఎన్ని క్లబ్? 3,37,000. నెక్స్ట్ ఎంతమ్మా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ అమ్మా, అంతేనా? ఎస్. ఇప్పుడు బిల్డింగ్ ఎంత ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేయాలి? స్పెసిఫిక్ బారోయింగ్ ఎంత? 6 lakhs. జనరల్ బారోయింగ్లో షేర్ ఎంత? 3,37,500. మొత్తం ఎంత? 9,37,500. ఇట్స్ సపోజ్ టు బి క్యాపిటలైజ్డ్. తర్వాత ఏమన్నా? ఫర్నిచర్ 1,65,000 కదా ఇంట్రెస్ట్, ఇట్స్ సపోజ్ టు బి చార్జ్ టు పిఎన్ఎల్. అండ్ నెక్స్ట్ ఏమన్నా? ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? 6,75,000. ఇట్స్ సపోజ్ టు బి క్యాపిటలైజ్డ్. ఈ 3,22,500 కూడా ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. ఇది ఎవ్వరు ఇది చూడండి, ఇది చాలా
ట్రిక్కీ అని ఫీల్ అవుతారమ్మా, ఏం లేదు. దిస్ అ కాన్సెప్ట్ ఈస్ వాట్ వెన్ వీ యూస్డ్ ఓన్ ఫండ్స్ అండ్ బారోడ్ ఫండ్స్. ఆ 2 రెవెన్యూ స్టాండర్డ్స్ అంటే చూడండి అమ్మా, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి? AS7, AS9. 9 చూడండి, తర్వాత 7కి వెళ్దాం. వచ్చా మీకు బాగా పర్ఫెక్ట్ అవ్వ రెండు? యా, వినండి అమ్మా, అర్థమవుతుంది, నో వరీస్. మీకు స్పీడ్ అవుతుంది కదా అప్పుడు. చూడన్న, రెవెన్యూ రికగ్నిషన్ AS9, రైట్. యా, బ్రేక్. టేక్ 2 minutes అమ్మా.